ఈ ఫోన్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ ఆన్ 5 5G మోడల్. ఈ ఫోన్ వచ్చేసరికి కస్టమర్ పైన గ్లాస్ పగిలిందని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఈ ఫోన్కి ప్రజెంట్ కాంబో అయితే మార్కెట్లో లేదు. ఒకవేళ కాంబో చేంజ్ చేయాలంటే మాత్రానికి ఆర్డర్ పెట్టి తెప్పించి చేయాలి, 2 days టైం పడుతుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. అయితే ఈ ఫోన్కి ఓన్లీ గ్లాస్ వరకే బ్రేక్ అయింది. డిస్ప్లే పర్ఫెక్ట్గా ఉంది, టచ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే గ్లాస్ వరకు చేంజ్ చేసుకునే పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పాను అనమాట. అయితే ఈ చేంజ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒకవేళ డిస్ప్లే బ్రేక్ అయితే మాత్రం ఈ కాంబోనే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పాను. అయితే కస్టమర్ చేంజ్ చేయమని చెప్పారనమాట. ఏది పాసిబిలిటీ అయితే అది చేయమని చెప్పారు. అయితే ఓన్లీ గ్లాస్ వరకు ట్రై చేయడం అనేది జరిగింది. ఈ ఓన్లీ గ్లాస్ వరకు చేంజ్ చేసుకోవడం అనేది ఒరిజినల్ అనేది అలానే ఉంటుంది అనమాట. డిస్ప్లే ఒరిజినల్ క్వాలిటీ, టచ్, డిస్ప్లే రెండు అలానే ఉంటాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే ఇది మన దగ్గర పర్ఫెక్ట్గా సపరేట్ గ్లాస్ అనేది సపరేట్గా చేంజ్ చేసి పర్ఫెక్ట్గా చేయడం అనేది జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆండ్రాయిడ్ కానీ, ఐఫోన్ కానీ, ఎడ్జ్ డిస్ప్లే కానీ ఓన్లీ గ్లాస్ వరకు సపరేట్ చేసి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డిస్ప్లే గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సపరేట్ చేయడం అనేది జరిగిందన్నమాట. పర్ఫెక్ట్ చేసి గమ్ అనేది క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత అది డిస్ప్లే వచ్చేసరికి కింద బ్లాక్ మచ్చ వచ్చేసింది అనమాట. అది అనేది హీటింగ్ వల్ల వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, అది యూజింగ్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మొత్తం పర్ఫెక్ట్గా అయితే రిపేర్ అయితే చేయడం అనేది జరిగింది, ఫిట్టింగ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అండి. మన దగ్గర ఐఫోన్, ఆండ్రాయిడ్,